మందమరి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. త్వరలోనే ఓఆర్బీపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు అవుతుందన్నారు. మందమరిలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరుకు 2 కోట్లు కేటాయించామని, త్వరలోనే మరో 4 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ క్యాతన్పల్లి ఆర్ఓబీ పనులు పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్డును ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. తర్వాత ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఫోటో భవన్ ను నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదెలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. జరిగింది. సుమారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ కట్టడానికి. ఈ బ్రిడ్జ్ పైన సెంట్రల్ లైటింగ్ అవసరం. అది ఎప్పుడు చేస్తున్నారు? అది టెండర్ స్టేజ్ లో ఉంది. అది కూడా పూర్తిగా అయిపోతుంది. బడ్జెట్ లో ఇంక్లూడెడ్ ఉంది. ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది? 2 మంత్స్ పడుతుంది. సరే, 2 మంత్స్ లో ఎట్లా మరి మీరు ఇంతకుముందు చేస్తే అయిపోతున్నాయి కదా ఇనాగ్రేషన్ ఎలక్షన్ కోడ్ వలన. సో ఇది మంచి పని చేసిండ్రు, కంగ్రాచులేషన్స్. త్వరలోనే దాన్ని కూడా మనం ఇనాగ్రేషన్ పెట్టి మనం ఎంపీ గారిని పిలుచుకొని ఇంకొక రైల్వే ప్రాజెక్ట్ ఎంపీ గారిని శాంక్షన్ చేపించుకుందాం మనం ఢిల్లీకి పోయి. మీరందరికీ కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు సుమారు ప్రత్యేకంగా మందమరి ప్రాంతంలో ఈ ప్రాంతంలో సుమారు 10 కోట్ల వరకు పనులు తొందరగా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో, ఇక్కడ డ్రైనేజ్కి దీనికి సుమారు 2 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఆ 2 crores కూడా నేను ప్రపోజల్ పెట్టినాను. ఆ 2 crores తో పాటు ఫ్యూచర్లో ఇంకొక 2 crores కావాలని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. ఆ నిధులు కూడా సుమారు 4 crores కేవలం డ్రైన్స్ కోసము ఈ మందమరి ప్రాంతంలో సరిపోతుందా? 4 కోట్ల మొత్తం మందమరిలా కన్ఫర్మ్ చేస్తున్నావా? మళ్ళీ దాని తర్వాత వచ్చి చిన్న చిన్న విషయాలు చెప్పొద్దు. ఇంటర్ కనెక్టింగ్ ఏదైతే ఉన్నాయో అది కూడా చేద్దాం, కానీ మెయిన్ డ్రైనేజ్ పైప్ లైన్ మొత్తం మందమరి కవర్ కావాలి. నేను మొన్న 14th వార్డు పోయినప్పుడు ఆ రోడ్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా అది మీ ఎస్టిమేటేనా? పంచాయతీరాజ్ మున్సిపల్ ఎస్టిమేట్ ఆ 99 lakhs 78 lakhs అది ఉంది. వారికి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మన మందమరిలో ఏదైతే నిజంగా రోడ్స్ ఏదైతే ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ బాగాలేవో దానికి కూడా ఎస్టిమేట్ చేస్తే త్వరలోనే ఆ నిధులు ఆ పనులు కూడా మనము టేకప్ చేద్దాము. ఈ మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ వరకు మందమరిలో డ్రైన్స్, రోడ్స్, వాటర్ సప్లై ఈ 3 విషయాలలో ఎవరు కూడా వచ్చి నాకు కంప్లైంట్ చేయరు. కమిషనర్ గారు, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏది ఉన్నా కానీ చెప్పండి, వీ విల్ గెట్ యూ ఫండ్స్. ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని అడుగుతామా, ఎవరైనా అడుగుతామా, అడిగి తీసుకొస్తాం. కానీ మనకు ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఈ 3 అంశాలలో డ్రింకింగ్ వాటర్ సప్లై, రోడ్స్ అండ్ డ్రైన్స్, దీంట్లో ఎక్కడ కూడా మనము వెనకపోవద్దు. మీరు తొందర చేయండి. ఇప్పుడు ఎంపీ గారు కూడా ఉన్నారు. ఎంపీ గారు ఫండ్స్లో కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మన పనులు చేసుకుందాం. నేను ఓత్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి ప్రోగ్రామ్ చెన్నూరులో ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇనాగ్రేషన్ అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్యాంపెయిన్లో కూడా చెప్పినాము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, వాటర్ సప్లై, రైల్వేస్, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెన్నూరు ప్రాంతంలో పెరిగే చాలా అవకాశాలు ఉన్నాయి. దాని మీద కష్టపడి పనిచేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా ఇక వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అతి వేగంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్స్ పెట్టి దాని మీద వేగంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి మరొకసారి మన చెన్నూరు ప్రాంతం ప్రజలకి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంపీ ల్యాండ్స్లో కూడా ఏదైతే నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతానికి సర్వీస్ ఓరియంటెడ్ చేసి, ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ఎందుకంటే కేతన్పల్లి ఫ్లైఓవర్ మీద చాలా దారుణాలు జరిగినాయి. మనం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. అవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అతి తొందరగా పనులు పూర్తి చేస్తే
ప్రజలకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కన్వీనియన్స్, ఇక్కడ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతి తొందరగా పని పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు.